హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ మధ్యన యాంటీ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు, ఉన్మాదులు హిందూ దేవాలయాల గురించి, హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి అసందర్భ ప్రేలాపనలు పేలుతూ రకరకాల కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నారు. ప్రజలందరూ విమర్శలను ఎదుర్కొంటున్నారు, తూతు అని ఊహించుకుంటున్నారు. నిన్న మొన్న షర్మిల గారు, అదే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్ గారు టీటీడీకి సంబంధించిన నిధులతో దళితవాడల్లో గుడులు కట్టిస్తామని చెప్పిన చైర్మన్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్ నాయుడు గారి స్టేట్మెంట్ మీద రియాక్ట్ అవుతూ టోటల్ టీటీడీ మీదనే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు. ఆమెకి కౌంటర్ ఇచ్చేసాం. నేను ఒక్కడే కాదు, రాష్ట్రం మొత్తం, 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఆమెకి కౌంటర్ ఇస్తూ చాలామంది వీడియోస్ చేశారు. ఇప్పుడు అదే కోవలోకి మరి అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఒక 10 సంవత్సరాలు ఎంపీ పదవిని వెలగబెట్టినటువంటి యాంటీ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఆయన పేరు జీవి హర్ష్ కుమార్, తాగిన మైకంలో ప్రెస్ మీటింగ్ పెట్టి దళితులకి హిందువులకి మధ్య విభేదాలు రేకిస్తూ చిచ్చు పెట్టి మంట పెట్టి ఆ మంటలో చలి కాచుకుందామని చూస్తున్నాడు. ఈయనకి శవాల మీద రాజకీయాలు చేయడం చాలా ఇష్టం. పాపం ఇటీవల ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టరు చనిపోయినప్పుడు, దుర్మరణం చెందినప్పుడు, బైక్ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు అది యాక్సిడెంటల్ డెత్ కాదని, కావాలని ప్రభుత్వం చేయించిన హత్యని, పోలీసుల హస్తం కూడా ఉంది, హిందువుల హస్తం ఉంది, హిందువులే చేయించారని చెప్పేసి కొన్ని పనికిమాలిన సోది మాటలు మాట్లాడి చెప్పుదెబ్బలు తిన్నాడు. ఆ కోణంలో మరి పోలీసులు కూడా వారిని తీసుకెళ్ళి ఎంతో మర్యాదతో ఘన సత్కారం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయినా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ వచ్చి దళితులకి హిందువులకి మధ్యలో, దళితులు ఈ హిందువులు వేరువేరునట్టుగా చూపిస్తూ రకరకాల పిచ్చిపోకడ మాటలు మాట్లాడుతున్నాడు. సో ఈ వీడియోలో మహాప్రభు, ఈ మాజీ ఎంపీ, యాంటీ నేషనల్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ గారు ఏం వాగాడో చూద్దాం. మొదలెట్టేనా? ఓకే, మొదలెట్టేస్తున్నాను. దుర్గా మొదలుపెట్టేస్తున్నా అందరికి. మొదలు పెట్టండి, ఎందుకు లేట్ ఎందుకు స్వామి? మొదలుపెట్టు. వీటిని తీసుకుంటా. అందరికీ నమస్కారం. మొదలెట్టండి. నమస్కారం. ఈరోజు దళితుల గురించి మాట్లాడడం మరి ఫ్యాషన్ అనుకుంటున్నారా, ఫ్యాషన్ అనుకుంటున్నారో అర్థం అవట్లేదు. ఈరోజు ప్రతి ఒక్క హౌలేగాడు హిందూ ధర్మాన్ని గురించి విమర్శించడం, హిందూ దేవాలయాల గురించి వాగడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది ఫ్యాషనా అర్థం కావడం లేదు. టీటీడీ చైర్మన్ నాయుడు ఆయన మొన్న మాట్లాడుతూ ప్రతి దళితవాడల్లో
టీటీడీ దేవస్థానం డబ్బులతో మేము హిందూ గుడులు కట్టిస్తాం అన్నాడు. అది మంచి పరిణామమే కదా. దళితవాడల్లో హిందూ గుడులు కట్టించడం అనేది మంచి నిర్ణయమే కదా. దానికి నీకు వచ్చిన బాధ ఏంది? నీకు ఎక్కడ కాలుతుంది స్వామి? నీకేంటి ప్రాబ్లం? నీకేమైంది? టీటీడీకి సంబంధించిన నిధులతోటి కట్టిస్తున్నారు. నీ అయ్యా సొమ్ము తీసుకొచ్చాం కట్టించట్లేదుగా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? నీకు కలిగిన నొప్పి ఏంటి? చూడడానికి ఇది చాలా బాగుంది, కానీ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు హీఈస్ పనిషబుల్ ఫర్ SC/ST అట్రాసిటీ యాక్ట్. దళితవాడల్లో టీటీడీ నిధులతోటి గుళ్ళు కట్టించడం నేరమా? అది SC/ST అట్రాసిటిక్ యాక్ట్ కింద వస్తుందా? ఎవరు చెప్పారు నీకు స్వామి? చదువుకున్నావు కదా నువ్వు, MSc మెరైన్ జియాలజీ, MSc మెరైన్ జియాలజీ నువ్వు చదువుకున్నది. మళ్ళీ 10 ఏళ్ళు MP పదవి వెలగబెట్టావు యాంటీ నేషనల్ పార్టీ తరపు నుంచి. ఆలయాలు కట్టించడం అనేది SC/ST అట్రాసిటిక్ యాక్ట్ కిందకి ఎట్లా వస్తుంది స్వామి? అసలు SC/ST అట్రాసిటిక్ యాక్ట్ ఎవరి మీద ఇంపోజ్ అవుతుంది? ఇప్పుడు గుడులు కట్టించడం తప్పు కాదు, ఓకే. SC/ST అట్రాసిటీ కేసు ఎప్పుడు లాంచ్ అవుతుంది? దళితులు లేదా గిరిజనులు వీళ్ళ మీద వివక్ష జరిగినప్పుడు కానీ, దాడులు జరిగినప్పుడు కానీ, వాళ్ళని అవమానపరిచినప్పుడు కానీ, వాళ్ళ కులం పేరు పెట్టి తిట్టినప్పుడు కానీ, వాళ్ళ హక్కుల్ని కాజేసినప్పుడు, వాళ్ళ భూముల్ని గుంజేసుకుంటున్నప్పుడు, లేదంటే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పద్ధతులు పాటిస్తున్నప్పుడు వాటిని అడ్డుకుంటున్నప్పుడు ఈ SC/ST అట్రాసిటిక్ యాక్ట్ అనేది ఇంపోజ్ చేస్తారు, లాంచ్ చేస్తారు. అది కూడా తెలీదు. గుడులు కట్టిస్తామని మంచి మాట చెప్తే దానికి SC/ST అట్రాసిటీ కేసు పెడతావా నువ్వు? షీఈజ్ పనిషబుల్ అంట. షీకి హీకి తేడా తెలీదు ఈ చదువుకున్న మూర్ఖునికి. షీఈజ్ పనిషబుల్ అంట. ఏం చదువుకున్నావు మళ్ళీ? MSc మెరైన్ జియాలజీ. నాయుడు అంట, నాయుడు గారు అని కనీసం మర్యాద ఇచ్చేంత సంస్కారం కూడా లేదా నీకు? నీకు మర్యాద ఇవ్వాలనా? ఎవడు నీకు మర్యాద ఇవ్వడు, ఓకే. నువ్వు మర్యాద పుచ్చుకోవడానికి అర్హుడి కాదు. డ్రింక్ చేసి వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? ఆ మైకంలో ఏమేమి మాట్లాడుతున్నావు నీకే అర్థం కావడం, ఓకే. చట్టబద్ధంగా SC/ST అట్రాసిటీ కేసు ఎట్లా ఉంటుందంటే, చట్టబద్ధంగా హిందూ దేవాలయాన్ని కడితే అది SC/ST యాక్ట్ కిందకి రాదు, ఓకేనా. ఇప్పుడు ఫలానా వాడు వచ్చి గుడి కట్టించాడు, అక్కడ ఇంకొకటి వచ్చి ఆ గుడిలోకి రానివ్వడం లేదు SC/STలని, దళితుల్ని. దాని మీద కేసు ఫైల్ అవుతుంది. గుడులు కట్టించి మంచి చేస్తామంటే SC/ST అట్రాసిటీ కేసు పెడతావా? పనిచేస్తుందా మైండ్? లేదా? అంటే అతని అంతర్గత ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రధాన ఆలయాల్లోకి వచ్చేస్తున్నారు, ఇది మాకు నచ్చట్లేదు, మీ దళితవాడల్లోనే గుళ్ళు కడితే అక్కడే మీరు పూజ చేసుకుంటారు, ఈ ఆలయాలు మలినం అవ్వన్న ఉద్దేశంతో కన్నాడా? ఏ ఉద్దేశంతో అన్నాడు? ఎందుకంటే వివక్ష అన్నది పోలేదు. మీ
మనసుల్లోని మలినం చెరుపుకున్నంత వరకు వివక్ష ఇలాగే కొనసాగుతుంది. అది సంగతి. ఈయన అంతర్గతమైనటువంటి ఆలోచనల గురించి కూడా స్టడీ చేయగలడు. ఇదంతా ఎందుకు కానీ తాగుబాతు భాషలో నేను మాట్లాడలేను. నేను కామన్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రేక్షకులారా చూడండి. ఈయన టీటీడీ చైర్మన్ గారి అంతర్గత ఆలోచనల్ని, అంతర్గత ఉద్దేశాలని స్టడీ చేసి ఏం చెప్పదలుచుకున్నాడంటే, దళితులకి టీటీడీకి సంబంధించిన నిధులతోటి దళితవాడల్లో గుడులు కట్టిస్తే ఇక్కడ ఉన్నటువంటి దళితుడు ప్రధాన ఆలయాలకి వెళ్ళడు, అక్కడ మలినం కాదు. ఓకే, ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఏదైతే కట్టిస్తారో దళితవాడల్లో, ఆ గుళ్ళోకి వెళ్తే అక్కడ కూడా మలినం కాదు. దేవుడు ఎక్కడైనా దేవుడే, ఆలయం ఎక్కడైనా ఆలయమే, చిన్న గుడి కావచ్చు, ప్రధాన ఆలయం కావచ్చు. అసలు ఇంత విషపూరితమైనటువంటి ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయి? హర్షకుమార్ గారు, ఇట్లాంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలను వక్రీకరించడం, పరిస్థితులను వక్రీకరించడం, హిందువులు దళితులకి శత్రువులుగా ఒక పిక్చర్ క్రియేట్ చేసి చూపించడం, ఇట్లాంటి దరిద్రమైన ఆలోచనలు మీకు ఎందుకు వస్తాయి? అంటే దళితులు ప్రధానాలయంలోకి పోతే అక్కడ మలినం అవుతుందా? ఎవడు చెప్పాడు? దళితులు ఎవరు? దళితులు వేరే మతాల వాళ్ళు కాదు. వాళ్ళు హిందుస్థాన్లో పుట్టారు, భారతదేశంలో పుట్టారు. వాళ్ళు హిందువులే, వాళ్ళు పక్కా హిందువులే. ఆ రోజుల్లో ఏదో వివక్ష జరిగిందని చెప్పేసి అదే కంటిన్యూ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? చాలా మార్పు వస్తుంది, చాలా మార్పులు తీసుకొస్తున్నారు, చాలా మార్పులు చెందుతున్నారు. దళితులకి దగ్గరుండి వైదిక విద్యలు, పౌరోహిత్యం, అర్చకత్వం నేర్పిస్తున్నారు. ముందు ముందు నువ్వు చూద్దు. కానీ నీవు ఏదైతే కుట్రపూరితమైన ఆలోచనలతోటి మేడలు పట్టుకుంటున్నావు కదా, పేక మేడలు, అవన్నీ కూలిపోతాయి దగ్గరలో. ఓకేనా? వివక్షకు గురైనటువంటి దళితులు కాదు, వాళ్ళు హిందువులకి దగ్గరగా దేవుణ్ణి తీసుకొస్తామని చెప్తా ఉంటే నువ్వు మళ్ళీ హిందుత్వానికన్నా దళితులకి ముడిపెట్టి దళితుల్ని హిందూ వ్యతిరేక శక్తులుగా తయారు చేద్దాం అనుకుంటున్నావా? తాగి ఏమేమి వాగుతున్నావో తెలుసాను. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా అంతే చేసినావు. పాపం మీలాంటి వాళ్ళ కారణం, మీతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఎర్రప్పను, ఒక విగ్ మాస్టర్. మీ ఇద్దరి కారణంగా వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా పోయినాయి. దళితుల్ని కూడా హిందువుల నుంచి వేరుగా భావిస్తున్నావు నువ్వు? హిందువులు దళితులు వేరు అనుకుంటున్నావా? మతం మారనంత వరకే దళితుడు. మతం మారిన తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఏవి కూడా వాళ్ళకి పనికిరావు, క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ పోతాయి. మీరు మరి కంకణం కట్టుకున్నారేమో మరి వాళ్ళని నాశనం చేయడానికి. హిందువులు వాళ్ళని హక్కును చేర్చుకొని, కాదు బాబు మీరు వేరు మేము వేరు కాదు, మనమంతా ఒకటే అని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి విషపురుగులు వేరు చేయాలని చూస్తున్నారు మీ రాజకీయ స్వలాభాల కోసం. మీలాంటి రాజకీయ నిరుద్యోగులు ప్రజలు తంతే పదవి నుంచి బయటకు పోయి మళ్ళీ పదవులు రాక రాజకీయ నిరుద్యోగులైనటువంటి మీలాంటి వాళ్ళు దళితుల్ని హిందువుల్ని వేరు చేసి హిందుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు విషం కక్కుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు విషయం మనం తీసుకున్నట్లయితే అతను మాట్లాడితే సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తానంటాడు. అక్కడ ప్రతి దళితుడిని కూడా హెరాస్ చేయాలి ఉద్యోగస్తుడిని అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇప్పుడైనా అర్థమైందా ఈయనకి? ఎక్కడ కాలింది అనేది అర్థమైందా? ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం వచ్చిందంట. అది వీళ్ళ బాధ.
వీళ్ళకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు అయిపోయినారు పాపం, రాజకీయ నిరుద్యోగులు. రావట్లా, సైడ్ ఇన్కమ్ లేదు, ఏం లేదు. అది వీళ్ళ బాధ. వాళ్ళు తినరు, వీళ్ళని తిననివ్వరు. ఎన్డీఏ కూటమి కదా, బీజేపీ గవర్నమెంట్. వాళ్ళు తినరు, వీళ్ళని తిన్నీరు. వీళ్ళ ప్రభుత్వం ఉన్నంతకాలం వేసుకున్నారు బాగా, ఎక్కడ దొరికితే అక్కడ. ఇది వీళ్ళ బాధ. రెండోది, రఘురామరాజు గారు మాట్లాడితే సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తాను, మాట్లాడితే సర్టిఫికేట్స్ క్యాన్సిల్ కావు బ్రదర్. హర్ష్ గారు మాట్లాడితే సర్టిఫికేట్స్ క్యాన్సిల్ కావు, మతం మారితే సర్టిఫికేట్లు క్యాన్సిల్ అవుతాయి, అది కూడా చట్టపరంగా. ఓకే, నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎందుకు అబాస్ పాలవుతారు చెప్పండి. ప్రతి దళితుడినంట హెరాస్మెంట్ చేసే ఉద్దేశం అంట, ప్రతి దళిత ఉద్యోగిని హెరాస్మెంట్ చేసే ఉద్దేశం అంట. ఎస్, అది చట్టపరంగా నేరమే. మీ దగ్గర ప్రూఫ్స్ ఉండి మీరు ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి కేసు పెట్టండి. యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మాట్లాడండి. దళిత ఉద్యోగులను ఎవరు హింస పెట్టారు, ఎవరు హెరాస్మెంట్ చేశారు? గవర్నమెంట్ ఎవరిదున్నది? గవర్నమెంట్ ఎవరిదున్నది దళిత ఉద్యోగుల్ని హింస పెట్టినప్పుడు? మీదే కదా గవర్నమెంట్. ఒక ఆవిడ అంటది 200 మంది మహిళా ఏమంటే హాస్టల్స్లో 200 మంది ఉన్నటువంటి మహిళా హాస్టల్లో ఒకటే బాత్రూమ్ ఉందంట. ఎప్పటి నుంచి ఉందమ్మా అదే? ఏం మాట్లాడుతుందామె? మీ నాయన కూడా ప్రభుత్వం నడిపిండు, మీ అన్న నడిపిండు, నారా చంద్రబాబు నాయుడు నడిపిండు. మీ ఆయన కట్టించింది, మీ నాయన కట్టించింది చంద్రబాబు కూల్చలేదు, చంద్రబాబు కట్టించింది జగన్ కూల్చలేదు, జగన్ కట్టించింది చంద్రబాబు కూల్చలేదు. ఎప్పటి నుంచో నడుస్తుంది. నువ్వు వెళ్ళు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖకి వెళ్ళి కంప్లైంట్ చేయి. దానికి నువ్వు టీటీడీకి ముడిపెట్టి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్టా? ఈయన కూడా అంతే మరి, తాగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఏమవుతున్నాడో తెలియటంట. కేసు పెట్టండి మీరు. దళితుల్ని హెరాస్మెంట్ చేస్తే కేసు పెట్టండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్పుడు ఇంపోజ్ చేయొచ్చు, అప్పుడు లాంచ్ చేయొచ్చు. మతం మారితే సర్టిఫికెట్లు క్యాన్సిల్ అవుతాయి అనేది అది ఉంది, చట్టాలు ఉన్నాయి. అది ఓకేనా? మాట్లాడితే సర్టిఫికెట్లు క్యాన్సిల్ కావు. నీళ్ళు కొట్టండి ముఖాన, మైకమన్నా తగ్గుతుంది. ఇంకా ఈ TV5 యాజమాన్యం, TV5 మరి ఎంత దారుణంగా అతను టీటీడీ చైర్మన్ మాట్లాడాడంటే, దళిత వాడల్లో నువ్వెవడు అసలు గుడి కట్టించడానికి? వాళ్ళకి ఏ గుడి కావాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళు కట్టుకుంటారు. నిన్ను అడిగితే తప్పకుండా సహాయం చేయి, అంతేగాని దళితులు ప్రధాన ఆలయాలకు వెళ్లకుండా అడ్డు కట్టడానికి ఈ ఎత్తేసావా? ఏమని కౌంటర్ ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు. ఏమంటాడంటే, టీటీడీ చైర్మన్ నాయుడు గారికి ఏమని చెప్తాడంటే, ఏమంటాడంటే, దళిత వాడల్లో ఆలయాలు కట్టించడానికి నువ్వెవడు అంటాడు. కాదనడానికి నువ్వెవడురా? నువ్వెవరు? హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖలకు సంబంధించిన నిధులతోటి, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన నిధులతోటి దళిత వాడల్లో గుళ్ళు కట్టించిస్తామని అంటే వద్దంటే నువ్వెవడు? నువ్వు అడిగావు కదా కట్టించడానికి, నువ్వెవడని? ఎవడన్నా వద్దని చెప్పాడా? నువ్వు మాట్లాడుతున్నావు. సోకాల్డ్ దళితులు, అదే మా హిందువులు ఎవరైనా వచ్చి అడ్డు చెప్పారా కట్టొద్దని? నీలాంటి తుచ్చగాళ్ళు దళితుల పట్ల ఒకళ్ళతో పుచ్చుకొని దళితుల్ని రెచ్చగొట్టి, దళితులు హిందువులు ఒకటి కాదు, దళితులు హిందుత్వానికి సంబంధించిన కాదని చెప్పేసి దళితుల్ని దేవుడికి దూరం చేస్తున్నారు. అరే భయ్, ఇప్పుడు దేశంలో చాలా ఊళ్ళు ఉన్నాయి,
ప్రతి గ్రామంలో కూడా ఒక మసీదు ఉంటుంది. మన ముస్లిం సోదరుల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు అవసరం వచ్చి. ప్రతి ఊర్లో కూడా ఒక మసీదు ఉంటుంది. ఓకే, ఇంకొక మసీదు కట్టిస్తామంటే వద్దంటారా? అన్నారు కదా. అలాగే దళితులు కూడా హిందువులే, వాళ్ళు గుడి కట్టిస్తామంటే వద్దనరు. సంవత్సరం మొత్తం ముస్లిం సోదరులందరూ మసీదులు నమాజులు చేసుకుంటారు. సమయ సందర్భం వచ్చినప్పుడు హజ్ యాత్రకు వెళ్తారు సౌదీ అరేబియా, మక్కా దర్శనానికి. అట్లనే ఇది కూడా దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు, దేవుణ్ణి మొక్కుతారు, అన్నప్రసాదాలు స్వీకరిస్తారు, మనశ్శాంతి పొందుతారు. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రధాన ఆలయాలకు వెళ్తారు. ఎవడో నీకు చెప్పింది ప్రధాన ఆలయాల్లోకి దళితుల్ని, అదే మా హిందువుల్ని రానివ్వనని? మతం మారినోడు, భగవంతుడి పట్ల విశ్వాసం లేనోడు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎటువంటి పద్ధతులు పాటించిన వాళ్ళని రానివ్వరు. హిందూ వ్యతిరేక శక్తుల్ని రానివ్వరు. దళితుల్ని కాదు, దళితులు పూర్తిగా అర్హులు, దళితులు హిందువులు. చీలికలు తీసుకురాకండి. ఎవడన్నా ఏ గుళ్ళోకైనా దళితుడు, క్రిస్టియన్ కాదు, మళ్ళీ చెప్తున్నా, దళితుడు, మతం మారని హిందువు ఆలయంలోకి పోయేటప్పుడు ఎవడన్నా అడగిస్తే హిందూ సంస్థలకు చెప్పండి, తోలు తీస్తారు. రాని అని ఎవడైతే రాకుండా అడ్డుకుంటున్నాడో తోలు తీస్తారు. మార్పు వచ్చింది. ఓకే, ఏదో పాతకాలం నాడు పాత చింతకాయ పచ్చడి పట్టుకొని జనాల ముందు అదే ఊదితే నమ్ముతారు అనుకుంటున్నారు. మార్పు చాలా వచ్చింది. హిందువులు, దళితులు మా హిందువులు. మతం మారినంత వరకు, మతం మారితే కాదు, వాళ్ళకున్న రిజర్వేషన్లో పోతే వాళ్ళకున్న సర్టిఫికెట్లు క్యాన్సిల్ అవుతాయి. ఆ పని చేయించే దిశలో ఉన్నారు మీరు. హిందూ దళితుల నాశనాన్ని కోరుకునేటువంటి విషపూరితమైనటువంటి యాంటీ నేషనల్ పార్టీ మీది. ఎవడైతే నేషనల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడో, ఎవడైతే యాంటీ నేషనల్ పార్టీకి వెళ్తాడో వాడు ఒక జాంబీలాగా తయారవుతాడు అనమాట. దేశ వ్యతిరేక శక్తిగా తయారవుతాడు, ప్రజా వ్యతిరేక శక్తిగా తయారవుతాడు. మరి ఏముందో ఏమో తెలియదు కానీ గుళ్ళు కట్టించడానికి నువ్వెవరు అంటావా? అడ్డుకోవడానికి నువ్వెవడు? నీ అవకాశం ఏంటి? ఏదో మోసపోయి ప్రజలు నీకు ఓట్లేసి 10 ఏళ్ళు ఎంపీగా నిలబెడితే పోయి పార్లమెంట్లో నిద్రపోయి వచ్చుంటావు మందేసుకొని. ఇంతకుముందు కూడా మీ యొక్క భాష భావం, భాషజాలం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కమ్మ సమాజానికి చెందిన వాళ్ళు, అంతకుముందు కూడా ఒక రెడ్డి సమాజానికి చెందిన వ్యక్తి. మీరేమో ఇప్పుడు టీటీడీ చైర్మన్ నాయుడు, అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన కూడా ఒక స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ ఏంటంటే దళిత బంధు. అంటే దళిత వాళ్ళలోకి వెంకటేశ్వర స్వామి అని తీసుకెళ్తాం. అంటే దళితులు తిరుపతి రాకుండా వెంకటేశ్వర స్వామినే మీ వాడల్లోకి తీసుకొస్తామని చెప్పి తీసుకుని వెళ్ళాడు. విగ్రహాలు చేయించారు. ఆ విగ్రహాల్లో దళిత వాడల్లో పూజలు చేయించారు. కొంతమంది జంటలకు ఆశీర్వాదం ఇచ్చేశారు, కొంతమందికి పెళ్ళిళ్ళు చేశారు. చేసిన తర్వాత ఆ విగ్రహాలని మెయిన్ విగ్రహాల్లో కలిపితే మలినం అయిపోతాయని స్టోర్ రూమ్లో పడేశారు. ఇప్పుడు హర్షకుమార్ గారు రెడ్డి, అంతకుముందు ఒక రెడ్డి, ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం, ఇప్పుడు నాయుడు అంటూ కులాల పేర్లు చెప్తున్నావు కదా. మరి మాకే కానీ, అంటే హిందువులకే కానీ
ఓబీసీ అట్రాసిటీ యాక్ట్ ఏమన్నా ఉంటే నీ ఒళ్ళు చింతకాయ పచ్చడి చేసి ఉండేవాళ్ళం ఇప్పటికి. మాకు అవి లేవు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమంటున్నావు? భూమన కరుణాకర్ రెడ్డి గారు మంచి పనే కదా చేశారు ఆయన. రైతు బంధు, అదేమంటారు, దళిత బంధు. మీరెవరైతే దళితులు అని చెప్తున్న మా హిందువులు, వివక్షకు గురైనటువంటి మా హిందువులు ఎవరైతే ఉన్నారో ఒకానొకప్పుడు వాళ్ళని దగ్గరకు తీసుకోవడానికి, వాళ్ళని మీరు కూడా మా మనుషులే, మనమంతా ఒకటే, మనం హిందువులే అని చెప్పడానికి దళిత బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఆయన. ఎవరైతే తిరుపతి దాకా వెళ్ళి దేవుణ్ణి దర్శించలేనటువంటి వ్యక్తులు ఉంటారు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు నేరుగా వాళ్ళ వాడల్లోకి తీసుకెళ్ళి చూపించాలని ప్రయత్నం చేశారు. ఓకే, అది మంచి పనే కదా. అలా చేయడం వల్ల ఈ మహానుభావుడు చెప్తున్నది ఏంటంటే, అలా చేయడం వల్ల అక్కడున్న దళితులు అక్కడే దర్శనం చేసుకొని ప్రధాన ఆలయాల్లోకి పోకుండా అడ్డుకట్టగా ఈ స్కీమ్ పనిచేస్తుందట. మరి ఈ విగ్రహాలు ఏవైతే మీ వాడల్లోకి తీసుకొచ్చి వివాహాలు జరిపించి ఆశీర్వాదాలు ఇచ్చి అలాంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి మెయిన్ విగ్రహాలు ఏంటి, మళ్ళీ సెపరేట్ విగ్రహాలు ఏంటి, తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేశారా? ఎవరు మీకు చెప్పింది? అమ్ముడుపోయిన వార్తాపత్రికలు ఏవేవో ప్రచురించి ఉంటాయి. అసలు దానికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర? ఏం మాట్లాడుతున్నాను? మెయిన్ విగ్రహాలు, సెపరేట్ విగ్రహాలు, మళ్ళీ దళితులకు సెపరేట్ విగ్రహాలను, ప్రధాన ఆలయాల్లో మెయిన్ విగ్రహాలు ఉంటాయా? ఎవరు మీకు చెప్పింది? ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకు దళితుల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? దళితులకి మిగతా వాళ్ళకి మధ్యన అగ్గిరాజేయాలనుకుంటున్నావా? ఆ అగ్గిలో చలి కాచుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు కొట్టుకొని వస్తే ఆ శవాల మీద పేలాలు ఏరుకుని తినాలనుకుంటున్నావా నువ్వు? మీ బుద్ధి పోనిచ్చుకోరా మీరు? ఇంకా జనాలు చీకొట్టి మొహాన ఉమ్మేసి బయటికి తరిమేసిన తర్వాత కూడా మీకు ఇంకా సిగ్గు రాలేదా? దళితులు వేరు కాదు, వాళ్ళు హిందువులు. ఏదో ఒకనాడు వివక్ష జరిగిందని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ, దాన్ని వాళ్ళ మీద రుద్దుతూ, వాళ్ళలో మార్పు రానివ్వకుండా వాళ్ళని హిందూ దేవుళ్ళకు దూరం చేస్తున్నారు మీరు, మీలాంటి వాళ్ళు. ఇట్లాంటి గలీజ్ రాజకీయాలు చేసుకుంటూ మళ్ళీ బీజేపీని, ఎన్డీఏ కూటమిని విమర్శిస్తారా? టీటీడీ చైర్మన్ని విమర్శిస్తారా? దళిత బంధు స్కీమ్ని విమర్శిస్తారా? జనాలు ఏం పిచ్చోడు అనుకుంటున్నారా మీరు? అన్నీ తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని అందుకే దూరంగా పెట్టింది. దూరంగా ఏంటి, చివరికి ఒక అంటరాని పార్టీని చేస్తారు కాంగ్రెస్ని. దిక్కు దేశానం లేకుండా పోతారు. దాదాపుగా అంతరించిపోతుంది ఆరిపోయే దీపం వైరస్ పార్టీ. మీ యాంటీ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ వైరస్, అది అంతరించిపోయే టైం వచ్చింది. గత 75-80 సంవత్సరాల నుంచి ఇదే దందా మీరు చేస్తున్నది. జనాల మధ్య కులాల మతాల పేర్లు పెట్టి విభజించడం, ఓటు బ్యాంకులు బిల్డప్ చేసుకోవడం, వాటి మీద గెలవడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం, దొరికిన దగ్గర దొరికినంత దోచుకోవడం, ఇది మీరు చేసే పని. హిందువుల్ని
వేరు చేయకండి, విభజించకండి దళితుల పేర్ల. దళితులు హిందువులు, వాళ్ళని ఎవరు అడ్డగించరు. ప్రధాన దేవాలయాల్లోకి వాళ్ళని రానివ్వకుండా ఎవరు అడ్డుకోరు. గ్రామాన ప్రతి దళిత వాడలో ఆలయం ఉండాలి, అది కోరుకుంటున్నారు వాళ్ళు. మీరే దాన్ని కానివ్వడంలా, జరగనివ్వడంలా, మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. గుర్తుపెట్టుకోండి, జనాలు పట్టలోడు కొట్టి తరిమే రోజులు దగ్గర పడినాయి మీలాంటి వాళ్ళని. చాలు, మీరు చేసిన విషపూరితమైన రాజకీయాలు చాలు. నిజం కాదా? ఈ వార్తల్లో వార్తాపత్రికల్లో రాలేదా? కాబట్టి మీరు అంటే రెడ్డి అయినా కమ్మ అయినా ఎవరైనా కానీ మీ మనసుల్లో అందరూ సమానమైన భావంతో మీరు చూడండి. మాకు అంటే దళితులకి ఒక ఆలయాలు కట్టేస్తే వాళ్ళు సమానమైపోరు. దళితుల్ని ప్రధాన ఆలయాల్లోకి తీసుకుని వచ్చి అక్కడ వివక్ష లేకుండా చూడండి. హర్షకుమార్ గారు, మీరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీతులు మీ నోటితో వినాల్సిన అవసరం లేదు. మీరు నీతులు చెప్తుంటే వేశ్యలు పతివ్రతలను విమర్శించినట్టు ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎటువంటి భేషజాలు లేవు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సృష్టిస్తున్నాయి మీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, యాంటీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అందులో పనిచేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళు. భేషజాలు హిందువుల్లో ఉండవు, అందరు సమానంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ మీలాంటి వాళ్ళు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను అటు రెచ్చగొట్టడం, ఇటు దళితులను రెచ్చగొట్టడం, మధ్యలో విభేదాలు సృష్టించడం, వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం, మత రాజకీయాలు చేయడం, మత రాజకీయాల్లో తను కొంచెం వచ్చేటువంటి వాళ్ళ శవాల మీద పేలాలు ఎదుర్కొని తినడం. ఇది మీ బుద్ధి. సో ఇప్పుడు ఒక మూర్ఖుడికి అర్థమయ్యేలాగా చెప్పవచ్చు. ఓకే, ఒక పూర్తి తెలివైనడికి అర్థమయ్యేలా చెప్పవచ్చు. హాఫ్ నాలెడ్జ్ గాడే ఉంటాడు కదా, సగం తెలిసి సగం తెలియను, వాడికి చెప్పడం చాలా కష్టం. సో ఇట్లాంటి వాళ్ళు మార్చడం చాలా కష్టం. సో దళితులని చెప్పబడుతున్న హిందువులారా, ఒక మంచి మాట చెప్తా వినండి. మీరు హిందువులు వేరు కాదు. మిమ్మల్ని హిందువులు ఎప్పుడు కూడా వేరు చేసి చూడరు. ఇంతకుముందు ఏదైనా జరిగితే జరిగిందేమో, కానీ ఇక్కడ నుంచి జరగదు. అందరూ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఇట్లాంటి లుచ్చగాళ్ళు చెప్పే మాటలు నమ్మి అంతకాలాలు సృష్టించుకోకండి, గొడవలు పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి. మార్పు త్వరలోనే వస్తుంది. వీళ్ళు చిమ్మినటువంటి విషం ఏదైతే ఉందో, వీళ్ళు చేసినటువంటి కాలుష్యం ఏదైతే ఉందో హిందూ దేశంలో, భారతదేశంలో, ఈ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి, అది కడగాలంటే వెంటనే కుదరదు. నిదానంగా స్టెప్ వైజ్ ఆ విషయాన్ని కడగాల. మతాల పేరుతోటి ఏదైతే వీళ్ళు భేషజాలు సృష్టించారో వాటిని సరి చేయడానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి ఓపికగా ఉండండి. అంత మంచి జరుగుతుంది, అంత మంచి కోరుకుంటుంది బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు. కాంగ్రెస్ని నమ్మితే సంకనాకి పోతారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఏ దారిలో పోవాలనుకుంటున్నారో ఆ దారిలో వెళ్ళండి, మిగతా చేసేది ఏం లేదు. ఓకే, చివరిగా నేను చెప్పాలనుకున్నది ఇట్లాంటి మాటలు పక్కన పెట్టండి, వినకండి. వింటే ఇంతే ఉంటుంది. ఓకే, ఫాలో అవ్వాలనేది, ఫాలో కాకూడదు అనుకునేది అది మీ చేతుల్లోనే ఉంది. నేనేం చెప్పలేను.
ఇక నేను ఏదైనా వీడియో యాక్చువల్లీ చాలా పొడుగుంది కానీ దాని మీద కౌంటర్లు ఇచ్చుకోలేను నేను, అంతసేపు అంత టైం లేదు. బేకార్ వీడియోల మీద, బేకార్ ఇంటర్వ్యూల మీద, ఇట్లాంటి వాళ్ళు చేసే ఇంటర్వ్యూల మీద కౌంటర్ ఇచ్చుకునేంత టైం నా దగ్గర లేదు. ఓకేనా? ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కనపడినా ఏం చెప్పినా వినకండి. ఓకే? హిందువులు వేరు కాదు, దళితులు హిందువులు అందరూ ఒకటే, అందరూ హిందువులే. మీరు ఎంతవరకు అయితే లాలూచి పడి బియ్యం సంచుల కోసం, నూనె ప్యాకెట్ల కోసం, లేకపోతే వాటి కోసం వీటి కోసం ఆశపడి మతం మారుతారో అంతవరకు మీరు హిందువులే. మతం మారిన తర్వాత మీరు హిందువులు కాదు. మిమ్మల్ని ఎవరు కూడా రానివ్వరు మతం మారిన తర్వాత. ఎందుకంటే క్రిస్టియానిటీలో మారినా, ఇంకా వేరే మతంలోకి మారినా కానీ వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉండదు, ధర్మం మీద నమ్మకం ఉండదు, హిందూ దేవీ దేవతల మీద నమ్మకం ఉండదు. అందుకని రానివ్వరు. సో మీరు హిందువులు, దళితులని చెప్పబడుతున్నట్టు హిందువులు, దళితులని వీళ్ళే ముద్ర వేశారు. సో దళితుడు అనే ఫీలింగ్ని మనసులో తీసేయండి. నేను హిందువుని, నేను భారతీయుణ్ణి అనే ఫీలింగ్ అనేది మనసులో నింపుకోండి. అంతా మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాతాకి జై.